హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, తాజాగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి, అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి. వెదర్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ యొక్క ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రానున్నటువంటి 24 గంటల్లో. అసలు ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది ప్రస్తుతానికి ఎక్కడ కేంద్రీకృతం అయితే అయ్యింది, ఏ దిశగా అయితే ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది కదిలేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఓకేనా, నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. సో యాక్చువల్గా ఈ యొక్క ఉపరితల ఆవర్తనం వచ్చేసి 2వ తారీఖున ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడడం అయితే జరిగిందనమాట. సో అది వచ్చేసి మనకు 3వ తారీఖు కల్లా ఈ కోస్తాంధ్ర తీరాలకు ఏవైతే ఉన్నాయో కోస్తాంధ్ర ప్రాంతాలు, సో వాటికి ఆనుకొని తీవ్ర వాయుగుండంగా అయితే బలపడేందుకు అవకాశం అయితే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ మనకు అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఈ 2 డేస్ ఎక్కడ కూడా అంత భారీ ఎఫెక్ట్ కూడుకున్నటువంటి వర్షాలు ఎటువంటివి అయితే కురిసిన విషయం నేను ఎక్కడైతే చూడలేదు, ఓకేనా, ఎక్కడ కూడా వినలేదన్నమాట, న్యూస్లో కూడా ఎక్కడ, ఓకేనా. సో అంత భారీ వర్షాలు ఎటువంటివి అయితే కురవలేదు, బట్ కురిసాయి, కొంచెం భారీ వర్షాలు కురిసాయి. అది కూడా ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఎటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ కురిసాయి. బట్ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా కురిసాయి అన్నమాట. సో ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ తీరాల వైపు అయితే వెళ్ళి సో తీరం అయితే దాటేస్తుందని ఆల్రెడీ నిన్నటి రోజున మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఇక వాళ్ళు అధికారులు చెప్పిన విధంగానే, వాతావరణ శాఖ అధికారులు చెప్పిన విధంగానే అది ఆ తీరాల వెంబడైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకు వర్షాలు అనేటువంటివి కొంచెంగా అయితే తగ్గుముఖం పట్టడం అయితే జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఓకేనా. బట్ మనకు రేపటి రోజున, ఇవాళ రాత్రి నుంచి రేపటి రోజున ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి అయితే కురుస్తాయి ఆ విషయం గురించి చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా భారీ వర్షాలు కురుస్తాయి లేదంటే తేలికపాటి వర్షాలు కురుస్తాయి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు. సో రేపటి రోజున వచ్చేసి మనకు కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయనగరం కావచ్చు, పార్వతీపురం, మన్యము, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయన్నమాట. అది కూడా అల్పపీడన ప్రభావంతోనే. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఎటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. కొన్ని జిల్లాల్లో ఫుల్గా మనకు మేఘావృతం అయితే ఉంటుంది. కొన్ని జిల్లాల్లో వచ్చేసి ఎండ అనేటువంటిది, టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అన్నమాట, ఓకేనా. ఈ విధంగా మనకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే అప్డేట్ని రిలీజ్ చేసింది. ఇకపోతే తెలంగాణ స్టేట్ అండి. తెలంగాణ స్టేట్లో కూడా మనకు అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు ఈ అల్పపీడన ప్రభావంతో కూడా కురిసింది ఎక్కడా కూడా లేదండి. బట్ ఇదివరకైతే మనకు వర్షాలు ఎటువంటివి అయితే గట్టిగానే కురిసాయి. ఎందువల్ల అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి అల్పపీడన ప్రభావంతో సో ఎక్కడికెక్కడ చూసుకుంటే ఫుల్గా వాటర్ అనేటువంటిది అయితే వచ్చేసి కొన్ని ప్రాంతాలు అనేటువంటివి నీటి మునగడం కూడా జరిగింది. సో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాసులు ఇప్పుడిప్పుడే కోలుకునేటువంటి నేపథ్యంలో సో నేను వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఇంకొక ఉపరితల ఆవర్తనమైనటువంటిది అయితే వస్తుంది అని మీకైతే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. బట్ దాంతో కూడా అంత ఎఫెక్ట్ అనేటువంటిది అయితే లేదనమాట. అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు ఎటువంటివి అయితే కురవలేదు ఈ 3 డేస్ మనకు చూసుకుంటే, 2, 3, 4 తేదీల్లో, ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎక్కడ కూడా మనకు ఈ వైట్ కలర్ లాగా రెండు తెలుగు రాష్ట్రాల మీద అయితే ఎక్కడ కూడా కదిలి వెళ్తున్నట్టు మీకు ఇక్కడ కూడా కనిపించడం లేదు. కాబట్టి సో మనకు అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు ఎటువంటివి అయితే కురవలేదు ఈ 3 డేస్. కొంచెం కురిసాయి, బట్ అంత ఎఫెక్ట్ కాదు, కొంచెం భారీగానే కురిసుండొచ్చు, అది కూడా నిన్న మొన్నటి రోజుల్లో, ఓకేనా. సో నేను ఏదేమైనా ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి లేడీ వెదర్కి సంబంధించి ఒక
అప్డేట్ అనేటువంటిది అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.